ఫస్ట్ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు రాసుకోండి సార్. 13 into 19 divided by 7. 97 into 98 into 99 divided by 101. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే రాసుకోండి సార్. మూడో క్వశ్చన్ 1998 into 1999 into 2000 divided by 7 into 2000 divided by 7. నాలుగో క్వశ్చన్ 1421 into 1423 into 1425 divided by 12. ఐదో క్వశ్చన్ 1002 into 1010 into 1011 divided by 7. 1 by 1 వినండి సార్. డివైడెడ్ బై 13 వేసుకుందాం. ఆల్రెడీ 7 వేసుకున్నాం కదా సార్. అన్ని డిఫరెంట్ మోడల్ ఉంటాయి. 13 into 19 divided by 7. 97 into 98 into 99 divided by 101. 1998 into 1999 into 2000 divided by 7. 1421 into 1423 into 1425 divided by 12. ఇది ఎగ్జామ్లో వచ్చిన మోడల్. ఐదోది 1002 into 1010 into 1011 divided by 13. నా ఇక్కడ చూడండి సార్, 1 by 1. ఇక్కడ మీరు పరిశీలిస్తే 13 into 19 కనుక్కొని లబ్ధం కనుక్కొని 7 తోటి డివైడ్ చేయడము అనేది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇండివిజువల్గా చేద్దాం. 7 రెండ్ల 14, 13 అనేది 14 1 తక్కువ. 7 మూళ్ళ 21, 19 అనేది 21కి 2 తక్కువ. 1 2s are 2. 1 2s are 2. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్. మళ్ళీ చెప్తున్నాను. 7 రెండ్ల 14 1 తక్కువ. 7 మూళ్ళ 21 2 తక్కువ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 రెండ్ల 2. ఇక్కడ కూడా సార్ దీన్ని పాజిటివ్ రిమైండర్ చేస్తే అంతే అవుతుంది. 97 into 98 into 99 డివైడెడ్ బై 101 అనేది చాలా టైం కన్జ్యూమింగ్. పాజిటివ్ సెషన్ చేసినా నెగటివ్ సెషన్ చేసినా. నెగటివ్ సెషన్ చేద్దాం. నెగటివ్ 101 1ల 101 మైనస్ 4. 101 1ల 101 మైనస్ 3. 101 1ల 101 మైనస్ 2. మైనస్ 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 4 మూళ్ళ 12, 12 రెండ్ల 24. 101 నుంచి 24 తీసేస్తే మిగిలిందెంత? 77. మిగిలిందెంత? 77. రెండో క్వశ్చన్ అందరికీ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 101 1ల 101. 97 101 కంటే 4 తక్కువ మైనస్ 4. 101 3 తక్కువ మైనస్ 3. 101 2 తక్కువ మైనస్ 2. మైనస్ 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 లబ్ధం చేస్తే మైనస్. 4 మూళ్ళ 12, 12 రెండ్ల 24. నాకు వచ్చింది మైనస్ 24. ఎప్పుడైతే నాకు నెగటివ్ శేషం వచ్చిందో అప్పుడు డినామినేటర్ తోటి యాడ్ చెయ్యాలి. 101 మైనస్ 24 ఎంత సార్? 77. ఇక్కడ కూడా చూడండి. 7 రెండ్ల 14 59. 7 8ల 56 38. 7 5ల 35. మిగిలిందెంత? 3. ఇదేమో దీనికంటే 1 ఎక్కువ 4. ఇదేమో దీనికంటే 1 ఎక్కువ 5. 3 4ల 12, 12 5ల 60, 7 8ల 56. శేషం ఎంత? 4. శేషం ఎంత? 4. అందరికీ అర్థమైందా? సింపుల్ లెవెల్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి చాలా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్తాను సార్. మీకు కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఈ 2 అవర్స్లో శేషానికి సంబంధించి ప్రాబ్లమ్స్ 99% సారీ మోడల్ క్లాస్లో డిస్కస్ చేశాడు. ఇది క్లాస్లో డిస్కస్ అయిపోయింది అని ఉంటుంది. అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను. రైట్. మూడోది 7 రెండ్ల 14 59. 7 8ల 56.
38 కొండబాబు, 7 5ల 35, ఇది 3. ఇదేమో దీనికంటే ఒకటి ఎక్కువ 4, ఇదేమో దీనికంటే ఒకటి ఎక్కువ 5, 5 4 20, 23 60, 60ని 7 తోటి డివైడ్ చేస్తే 7 8 56, శేషం ఎంత వచ్చింది? 4. శేషం ఎంత వచ్చింది? 4. ఇది 4వది. 12 తోటి చేద్దాం. 3 4 ఒకటే మోడల్. 12 1 12, మిగిలింది 22. 12 1 12, మిగిలింది 101. 12 8 96, మిగిలింది ఎంత? 5. మళ్ళీ చెప్తున్నాను సార్. 12 1 12, 22. 12 1 12, 101. 12 8 96, మిగిలింది ఎంత? 5. ఇది దీనికంటే 2 ఎక్కువ 7, ఇది దీనికంటే 2 ఎక్కువ 9, డివైడెడ్ బై 12. డివైడెడ్ బై 12. ఇక్కడ మీరు చూస్తే 35 డివైడెడ్ బై 12, 12 3 36, 12 3 36, నెగటివ్ శేషం ఎంత? -1. -1 ఇంటూ 9, -9. పాజిటివ్ ఆన్సర్ ఎంత? 3. పాజిటివ్ ఆన్సర్ ఎంత? 3. మళ్ళీ చెప్తున్నాను. 12 1 12, 22. 12 1 12, 101. 12 8 96, మిగిలింది 5. ఇది 5, ఇది 7, ఇది 9. 5 7 9 డివైడెడ్ బై 12. 12 3 36, మిగిలింది -1. -1 ఇంటూ 9, -9. నెగటివ్ శేషం ఎప్పుడూ రాకూడదు. నెగటివ్ శేషం వచ్చిందనుకోండి, డినామినేటర్ తోటి యాడ్ చేయండి. -9 ప్లస్ 12 ఎంత? 12 - 9 3. నవ్వు ఇక్కడ చూడండి సార్. 13 13 13 7 91, 92. 13 7 91, మిగిలింది 1. ఇక్కడ 1. ఇది 8 పెరిగింది 9, ఇది 1 పెరిగింది 10, డివైడెడ్ బై 3. 90 డివైడెడ్ బై 13. 13 7 91, -1. పాజిటివ్ శేషం ఎంత? 12. పాజిటివ్ శేషం ఎంత? 12. పాజిటివ్ శేషం ఎంత? 12. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ సెకండ్ ఈజీగా అర్థమై ఉంటుంది, రైట్? 1 2 ఒక మోడల్, 3 4 ఒక మోడల్. క్లాస్లోనే మొత్తం అన్ని మోడల్స్. ఈ మోడల్ ఇక్కడ వర్క్ అవుతుంది, ఈ మోడల్ ఇక్కడ వర్క్ అవ్వదు. ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లం ఇది. అందుకే మనం పాజిటివ్ శేషం చేస్తున్నాం, అందుకే మనము నెగటివ్ చేస్తున్నాం. అన్ని మనం డిస్కస్ చేద్దాం సార్. మోడల్ 1లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?